హాయ్ హలో అండి. కార్తీక మాసం అంతా అసలు టెంపుల్స్ కి వెళ్ళడమే కుదరలేదు. అందుకని చెప్పి మా అబ్బాయిని అయితే స్కూల్ కి దేబెట్టేశాను. ఇంక నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నారని చెప్పి మా పాపను మా హస్బెండ్ దగ్గర పెట్టి నేనైతే వెళ్తున్నాను టెంపుల్. మీ హస్బెండ్ మీరు కలిసే వెళ్ళొచ్చు కదా అని అంటారేమో. మా హస్బెండ్ కి కొంచెం వర్క్ ఉంది. నేనైతే వెళ్తున్నాను టెంపుల్ కి. 1/2 కిలోమీటర్ నడిచాను కానీ ఇంకా ఆటోస్ దొరకడం మార్నింగే కదా ఆటో రాలేదు. ఇంక ఎట్టకేలకి ఒక ఆటో దొరికింది, ఎక్కేసాను. ఇంక అనుకుంటారేమో కొబ్బరికాయ ఇవేం పట్టుకెళ్లేదు అని. టెంపుల్ దగ్గరే అన్ని అమ్ముతారు, గాజులు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా. ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయింది. అమ్మవారి దగ్గరికి వెళ్ళి మన చేతులతో మనం పూజ చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో. ఇంకో టెంపుల్ కి అయితే వెళ్తున్నాను. ఇంకా ఆటో అయితే ఎక్కేసాను. ఈ టెంపుల్ దగ్గర అయితే చెరువు ఉంటది. ఈ టెంపుల్ 2 రోడ్ల మధ్యలో ఉంటుంది. బాగుంది కదా. టెంపుల్ బ్యాక్ సైడ్ చెరువు ఉంటుంది. ఇంకెక్కడే పూజ సామాన్లు కూడా అమ్ముతారు. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా మహిమ గల టెంపుల్ ఇది అయితే. ఇంకెక్కడి నుంచి మా ఇంటికైతే నడుచుకుంటూ వెళ్ళిపోతా. 1 km ఉంటుంది. మా హస్బెండ్ కాల్ చేశాను రమ్మని. తను చూడండి పాపను ఎత్తుకొని ఎలా వస్తున్నారో. పాప ముందు నించోలేదు, అలాగని వెనక్కి కూర్చోలేదు కదా, అందుకే చంకలో పెట్టుకొని వచ్చేసారు. మా అబ్బాయి స్కూల్ లంచ్ కి టైం అయిపోతుందని చెప్పి ఇది ఆర్డర్ పెట్టేశాను. సబ్స్క్రైబ్, కామెంట్, లైక్ చేయండి.